ప్రేమ చేసిన పనికి సాగర్ ముందు దోషిగా నిలబడింది నర్మద. నాకేం తెలియదు అని నర్మద ఎంత చెప్పినా వినిపించుకోకుండా మొత్తం నువ్వే చేశావని నిందలేస్తాడు సాగర్. కనీసం ఆమెతో మాట్లాడటం లేదు. అయితే ఈ విషయం ప్రేమకి తెలిస్తే బాధపడుతుందని చెప్పదు నర్మద. అయితే సాగర్ ఎదురుపడి నర్మదని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసిన ప్రేమ, అదేంటక్క బావ నీతో బాగానే ఉంటున్నాడని చెప్పావు కదా, ఇప్పుడు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. నేను బాధపడకూడదని అబద్ధం చెప్పావు కదా, చెప్పక్క, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా అని అడుగుతుంది ప్రేమ. దాంతో నర్మద, అవును ప్రేమ, సాగర్ నాతో మాట్లాడడం లేదు, నేనేదో నేరం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు, సర్లే ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో నేను చూస్తాను అని అంటుంది నర్మద. మీ మధ్య ఇలా గొడవలు రావడానికి నేనే కారణం, సారీ అక్క, సారీ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. దాంతో నర్మద, పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి బతకడం కాదు, అర్థం చేసుకొని సాగిపోవటం. ఈ మగవాళ్ళకి ప్రతి చిన్న విషయానికి అరవడం, అపార్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకోవటం తెలియదు. ప్రేమలో ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే అలుగుతారు, పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా చేస్తారు, ఎంత దగ్గరగా ఉంటే అంత లోకువైపోతాం అని అంటుంది నర్మద. ఆ మాటతో ప్రేమ, నీకు నాకంటే 2 నెలల ముందే పెళ్ళైంది కానీ జీవితంలో పండిపోయినట్టుగా మాట్లాడుతున్నావు, ఇంత అనుభవం ఎప్పుడొచ్చిందక్క అని అంటుంది. దానికి వయసుతో పనేముందిలే, మీ ఆయన కూడా నీతో మాట్లాడుతున్నాడని నాతో అబద్ధం చెప్పావు కదా, అది నాకు అర్థమైంది. ప్రస్తుతం మన ఇద్దరిది ఒకటే పరిస్థితి, ఒకటే గూటి పక్షులం, నీకు నీ వారు లేరు, నాకు మా వారు లేరు అని పాట పాడుకుంటూ వెళ్ళిపోవటమే అని ప్రేమను నవ్వించేస్తుంది నర్మద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్